సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. దేవుడికి ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన ప్లాన్ ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు అంటారు. మరి మనం కింద పడినప్పుడు లేచేది ఆయన ప్లాన్ అయితే కింద పడేయడం కూడా ఆయన ప్లానే కదా. మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనం బ్రతకడం ఆయన ప్లాన్ అయితే యాక్సిడెంట్ చేయడం కూడా ఆయన ప్లానే కదా. అంటే ప్రతిదీ ఆయన ప్లాన్ అయినప్పుడు అది కూడా ఆయన ప్లానే కదా అనేది నా డౌట్ అనమాట. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో స్వామి, నమస్తే. నమస్తే స్వామి, శరణమయ్యప్ప. దేవుడికి ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది అంటారు. నేను దైవ భక్తురాలే కాదనట్లేదు, బట్ అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నన్ను పడేసేది ఆయన ప్లానే, లేపేది ఆయన ప్లానే, యాక్సిడెంట్ చేపించేది ఆ ప్లానే, దానికైనా దెబ్బలతో అంటే ఎక్కువ పోకుండా బ్రతికించేది కూడా ఆయన ప్లానే అంటారు కదా. మరి పడేయడం ఎందుకు? లేపాలనుకున్నప్పుడు అట్లే ఉంచొచ్చు కదా. యాక్సిడెంట్ చేయడం ఎందుకు? బ్రతికించాలన్నప్పుడు అట్లనే బ్రతికనివ్వచ్చు కదా. చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని ఒక 6 నెలలకి చంపేయడం ఎందుకు? అట్లే అసలు పుట్టించకపోవడమే బెటర్ కదా. ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏమో ఏం పెండింగ్ ఉన్నాయో కర్మలు. కర్మ మొత్తం బ్యాలెన్స్ చేయడానికి నీకు మానవ జన్మ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, నీకు ఒక పందిగానో ఎలకగానో కప్పగానో పుడితే కర్మ చేసుకోవాలి, ఆ జన్మది అనుభవించాలి, బయటకు రావాలి. ఓకే, జైల్లో బందీ అయిన ఖైదీకి జైల్లో ఆ పనులు చేసుకుని తొందరగా ఎంత తొందరగా అది రిలీఫ్ అయిపోతుందో అక్కడి నుంచి బయటకు రావాలి. అలాగా మానవ జీవితంలో నీకు అనుభవించడానికి వస్తావు విత్ అట్మోస్ట్ కాన్షియస్నెస్తో దట్ ఆల్రెడీ పాపాలో లేకపోతే ఏవో పుణ్యాలో చేసుకుని ఈ లెక్కకు వచ్చాను. ఇప్పుడు నేను పాపపు లెక్కను పెంచుకోను, పుణ్యపు లెక్కను పెంచుకుంటానో లేదో కానీ పాపాన్ని మాత్రం పెంచుకుంటూ వెళ్ళను. ఉన్నవన్నీ అనుభవించేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లాయిట్ ఆల్ మై వాట్ ఎవర్ కర్మలు ఉంటాయో అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను అనడానికి మెయిన్గా ఈ లైఫ్. బికాజ్ ఇక్కడ సినారియో ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన ప్లాన్ చేస్తున్నాడు అంటారు కదా. ఆయన రూల్ చేశాడు. ఆయన రూల్స్ ఏం చేశాడంటే నీకు లైఫ్ ఇస్తా, ఈ లైఫ్లోకి వెళ్ళు, చాలా సిచ్యువేషన్స్ నీ ముందు వేస్తూ ఉంటా. ఓకే, నేను కూర్చునేను, అది కాస్మిక్ సిస్టమ్ నుంచి అట్లా వస్తుంది తిరిగి తిరిగి తిరిగి. ఇట్లాంటి క్యారెక్టర్ నీ లైఫ్లోకి నేను చాలామందిని చూశాను. బాగా చదువుకున్న పిల్ల, చాలా ఇంటెలిజెంట్, ఫ్యామిలీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్, పోయి 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 ఒక వేస్ట్ గాడికి కూతుర్ని అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. వాడి ఇంటికి వచ్చాక నేను చూసాను, ఇట్లా పిన్ను తీసుకుని ఇట్లా గుచ్చి టేస్ట్ చూస్తాడు. అలాంటి వాళ్ళని చూసాను నేను. ఓకే, సో అంటే మేము ఉన్న ఫీల్డ్ అలాంటిది కాబట్టి అలాంటి వాళ్ళని చూసాను. సో అలాంటి టార్చర్ పెడుతుంది. ఆ అమ్మాయి అంత చదువుకుని అంత తెలివైన ఉండి ఆ పిల్ల కూడా బయటకు చెప్పుకోదు, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు. ఓ 2-3 years అనుభవించాక అప్పుడు బయటపడింది. సో పాయింట్ ఏంటంటే నీ లైఫ్లోకి ఇలా అలా తిరిగి 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 ఇవన్నీ నువ్వు కర్మలు అనుభవించడానికి వస్తావు. ఎప్పుడో అలా బాధ పెట్టుంటావు, ఆ బాధ అనుభవించడానికి ఇక్కడికి వస్తావు. ఎప్పుడో నువ్వు పడేసి ఉంటావు, నువ్వు పడి దెబ్బ తగిలించుకోవడానికి వస్తావు. సో దేవుడు తోసాడు, దేవుడు పైకి తీసాడు, బట్ దేవుడు చేసిన మొత్తము ప్లాన్లో నువ్వు ఒక పార్ట్. ఇప్పుడు ఒక పెద్ద సిస్టమ్, పెద్ద ఏదైనా మెషిన్ కనిపెట్టాను అనుకో, ఆ మెషిన్ కనిపెట్టిన వాడే, కానీ ఆ స్క్రూ అప్పుడు అలా తిరిగి అప్పుడు అలా యూజేజ్లో బ్రేక్ అవ్వడం ఆయన చేసినప్పటికీ ఆయన చేసినట్టు కాదవుతుంది. ఓకే, సో ఇక్కడ భగవంతుడి ప్లానే కాబట్టి సృష్టిలో ఏది జరిగినా భగవంతుడి ప్లానే. ఎందుకంటే ఆయనే తయారు చేశాడు కాబట్టి, ఆయన కళల నుంచి మనం అంతా పుట్టుకొస్తున్నాం కాబట్టి దీన్ని గాడ్స్ ప్లాన్ టు పుష్ అని అనుకునే కంటే గాడ్స్ ప్లాన్ టు టీచ్ సంథింగ్. కింద పడ్డాక లేపుతాడు, ఆయనే తీసుకుంటాడు. ఈ మధ్య గ్యాప్లో నువ్వు చెడు మార్గం వైపు చూడకు. దట్స్ అ ఇంపార్టెంట్ లెర్నింగ్. సో కింద పడ్డామా పైకి లేచామా కాదు, ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి, ఇందులోంచి నేను ఎంత మానసిక క్షోభ అనుభవించకుండా బయటకు రావాలి. ఓకే, అంటే 10 సార్లు పడ్డోడికి ఏంటంటే ఏం చేసినా పడుతూనే ఉన్న చిరాకు వచ్చేసి చెడు మార్గంలో వెళ్ళడానికి, ఇప్పుడు అదేదో స్పైడర్ సినిమా అనుకుంటా, అందరు చనిపోతే అతను నవ్వుతూ ఉంటాడు హ్యాపీగా, అదొక ఫీలింగ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళందరూ చనిపోతూ ఉంటే ఏడుస్తున్నారు, ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు వీళ్ళందరూ నవ్వారు, సో వీళ్ళందరూ చనిపోతే నేను నవ్వుతాను ఇప్పుడు అని చెప్పేసి అట్లా ఉంటాడు. అప్పుడు దాన్ని మనం కర్మ అని ఎలా అనుకుంటాం? అతనికి కావాల్సింది అతను చేస్తున్నాడు అనుకోవచ్చు. అతను కావాల్సింది చేశాడు, దాని కర్మ అనుభవిస్తాడు. అతను నవ్వాడు,
మళ్ళీ అతను నవ్వేదాకా మళ్ళీ జన్మలు ఎత్తాడు. ఆ సినిమాలో ఎత్తాడో లేదో నాకు తెలియదు. బట్ పాయింట్ ఇస్ 10 సార్లు కింద పడి లేచాడు అంటే లేచాడు కదా, నువ్వు చూసే దాన్ని బట్టి కదా. సో నీ బుద్ధిని నువ్వు ఎలా ట్రైన్ చేసుకోవాలంటే, ఏది జరుగుతున్నా భగవంతుడే చేయిస్తున్నాడు అంటే అర్థం 10 సార్లు పడేశాడు 10 సార్లు లేపుతాడంటే నేను 10 సార్లకు తగ్గ పాపము చేసుకుని వచ్చాను, ఫినిష్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇంకో 10 సార్లు ఉందేమో పెండింగ్, లెట్ హిమ్, అది చేసేసుకో. నేను బాధపడడం వల్ల ఆగిపోయిందా పోనీ, దేవుడు ఇట్లాంటి వాడు, దేవుడికి అసలు బ్రెయిన్ లేదు అని అనుకోవడం వల్లే మనం ఆగిందా? ఎందుకంటే అలా నువ్వు 10 సార్లు పడడం వల్ల ఎన్నో థింగ్స్ జరిగాయి, మనకు తెలియదు అంతే. మనకున్న చిన్న చిన్న బ్రెయిన్తో మనం ఏదో ఈ వరల్డ్ని ఒకలాగా చూస్తాం. నేను అంటాను, ఒక పెద్ద పెద్ద కొబ్బరి బొండం చెట్టుకి పొడుగుంది, ఆ పైన కొబ్బరి బొండాలు పెట్టి అసలు దేవుడికి అసలు బ్రెయిన్ లేదు, ఎంత పెద్ద చెట్టు పెట్టి కిందకి పెట్టచ్చు కదా కొబ్బరి బొండాలు అని అంటే, నీకు ఎంత తెలియకుండానే దాని లోపల వాటర్ నిండడానికి ఎంత కేంబియం నుంచి ఎంత రావాలి, ఎంత దాని లోపలికి నీరు నిండాలి అనేది ఎంత ప్లానింగ్ ఎంత ఉంటుందో, నీకు నచ్చలేదు కాబట్టి, నీకు అది కష్టం కాబట్టి దేవుడు బ్రెయిన్ లేదు అని అనుకోవడము ఈ సో మచ్ ఆఫ్ చాలా చాలా ఫూలిష్నెస్ అండ్ చైల్డిష్నెస్. దేవుడు ప్లాన్ లోపల మనం ఏదో స్పెషల్గా మన గురించి చూసి మనని తోసి మనని లేపి అని అనుకుంటాం. దేవుడికి అలా సపరేట్గా కూర్చుని నిన్ను తోయడం తీసుకోవడం కాదు ప్లాన్. నువ్వు చేసుకున్న కర్మల ద్వారా, నువ్వు చేసుకున్న పుణ్యము ద్వారా, నువ్వు చేసుకున్న పాపం ద్వారా వస్తాయి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భగవంతుడు అనే ఒక సుప్రీం ఫోర్స్ నాకు కొన్ని రూల్స్ పెట్టి, నాకు కొంత పవర్ ఇచ్చి, నా లోపల అతను స్టేబుల్గా ఒక పరమాత్మ స్వరూపంలో ఉండి, ఎప్పుడు కూడా బయలాజికల్ బాడీ, ఆత్మ అండ్ పరమాత్మ ఆల్ 3 టుగెదర్ వచ్చినప్పుడే మన లైఫ్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే దీన్ని మనం బిగ్ పిక్చర్లో అర్థం చేసుకుంటామో, దెన్ నన్ను భగవంతుడు తోస్తున్నాడనో లేపుతున్నాడనో కాదు, నా కర్మ ప్రకారం నేను చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. అంటే కర్మ అనగానే ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఈ జన్మలోనే అయిపోతుంది అంటుంటారు కదా, మరి ఈ జన్మలో అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో మనం ఈ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో ఎందుకు అవుతుంది? అస్సలు ఛాన్సే లేదు. ఈ జన్మలో చేసుకున్న కర్మలు ఎన్ని జన్మలకైనా ఉండి ఆ సీన్ అక్కడికి వచ్చి అది పండేదాకా వస్తాం. మళ్ళీ 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 వస్తూనే ఉండాలి. అందుకే ద మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఈజ్ ఎయిదర్ చేసే కర్మని ఫుల్ ఫ్లెజ్డ్గా చెయ్యి, అనుభవించడానికి రెడీ అయి చెయ్యి, ఆర్ అంత నిష్కామంగా ఏ తప్పు కూడా ఏ ఒప్పు కూడా నువ్వు చేస్తున్నాననే కర్తాభావనతో చేయకు. జస్ట్ దాన్ని అట్లా నేను చేస్తున్నాను అనేది లేకుండా అంతా భగవంతుడి యొక్క పాదాలకు అర్పించి, అంత అర్జునుడికి చెప్పిన మాట ఇదే, నువ్వు చేయట్లేదు నేను చేయిస్తున్నా, వాడక్కడ ఆ టైంకి బాణం గుచ్చుకోవాలనుంది, నీ చేతి ద్వారా వెళ్ళింది అంతే, నేను చేయిస్తున్నా, ఇట్ ఈస్ ఆల్ డన్ బై మీ. అంటే అర్థము, ఈ మొత్తము ప్లానింగ్లో నీకు ఇలా ఉండాలి, 4వ ఫ్లోర్ నుంచి డంప్ చేస్తే కిందకే వస్తావు, నువ్వు పైకి ఎగరవు. నువ్వు దాన్ని డిఫై చేయాలంటే అది కూడా నేను పెట్టిన లాజిక్లో పారాషూట్ కనిపెట్టుకుంటేనే, లేకపోతే అవ్వదు అనేది భగవంతుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నవి. మనము జనరల్గా ఆలోచించే విధానం ఏంటంటే, నేను కింద పడ్డాను కాబట్టి నన్ను దేవుడు తోస్తున్నాడు, తోసిన తర్వాత ఆయనే లేపుతున్నాడు, ఇలా మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం. నో, అవసరం లేదు. జస్ట్ దట్ నేను చేసుకున్న కర్మ ప్రకారం జరిగింది. ఈ కర్మకి నేను దేవుణ్ణి గుంజుకొచ్చి మళ్ళీ ఇంకో కర్మ చేయకూడదు. నేను తిట్టుకుంటూ మళ్ళీ ఇంకో కర్మ చేయకూడదు. ఎందుకు? ఒకటి తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, దొంగతనం చేసి పట్టుబడ్డాక నువ్వు ఎందుకు పట్టుకున్నావు అంటే, వీళ్ళంతా వేస్ట్ ఉన్నారు, అసలు దొంగతనం నన్ను ఎందుకు పట్టుకున్నారని నువ్వు తిట్టుకుంటే, నువ్వు ఇంకా నీ లోపల మార్పు ఇంకా చేంజ్ రాలేదు. సో అలాగే నేను దొంగ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా ఒక గొప్పవాడు, బాగా ధనికుడు, పాజిటివ్గా తీసుకున్నాడు, బాగా ధనికుడు, నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, ఆ డబ్బు నాది అని పొగరు పెంచుకుంటున్నావు అంటే మొత్తం ఈ చుట్టూ టక్కమని ఎగిరిపోతావురా. ఒక రోజులో డబ్బు ఒక కాయిన్ తీసుకెళ్ళావు పైకి, నా డబ్బు నాకింత అని పొగరు వచ్చింది అనుకో, అయిపోయావు, వెళ్ళిపోతావు. తొందరలో వెళ్ళిపోయిన తర్వాత ఒక్క కాయిన్ అడదు, మళ్ళీ అనుభవించాలంతా. ఈ పొగరంతా మళ్ళీ నీ మీద ఎవడో పొగరు చూపించేవాడు వస్తాడు. అండ్ మీరు నమ్మరు ఎంత డ్రామాటిక్గా ఉంటుందో.
కొంతమందిని బాస్ తిడుతూ ఉంటాడు పచ్చి బూత్, అయినా అక్కడే పడేస్తారు. వాళ్ళకి రియలైజేషన్ కూడా రాదు దట్ అరే ఒకటి తిడుతున్నా నేను ఎందుకు పడి ఉండాలి అని, ఆ 4,000 5,000 నేను ఎందుకు పని చేయాలి, నేను ఇంకా సంపాదించుకోలేనా అనే ఒక ఆలోచన కూడా రాదు. అక్కడే ఉంటాడు. సో మై ఇంటెన్షన్ ఇస్ వాళ్ళ మైండ్ ఆ టైంకి పని కూడా చెయ్యనివ్వకుండా చేసేది కూడా ఆ సృష్టిలోని రూలే. ఓకే. దట్ నీకు ఆ టైంలో నీకు అసలు జ్ఞానమే ఉండదు. నిన్ను చూసే పక్కనోడు బాధపడతాడు, వాడికి బాధపడాలని రాసింది కాబట్టి. ఒక తల్లి కొడుకు అసలు చదువుకోవట్లేదు, పాస్ కావట్లేదు అన్నప్పుడు తల్లి బాధపడుతుంది, ఎందుకంటే తను అలా మానసిక క్షోభ అనుభవించాలని ఉంది కాబట్టి. ఓకే, గాంధారి దేవులాగా అట్లా తను అనుభవించాలని ఉంది, ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఓకే, బట్ పుట్టిన పాప ఆమెకి ఏం కర్మ ఉందని మళ్ళీ 6 నెలల్లో చంపేయడం ఎందుకు? మనం ఇప్పుడు ఈ ఇంటర్వెల్ నుంచి చూస్తున్నాం కదా, అంతకుముందు సినిమా అంతా చాలా ఉండుంటుంది, ఎన్నో జన్మల సినిమా. ఓకే. సో అప్పుడు 6 months ఇంకా పెండింగ్ ఉండుంటుంది, వచ్చారు అక్కడ ఏదో అనుభవిస్తారు, వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాలు, ఆయన అంతా మంచిగా చేశాడు కదా, ఆయనకి ఎక్కువ బ్రతకచ్చు కదా అంటే అయిపోయింది. ఆయన చేయాల్సినవన్నీ చేశాడు, ఫినిష్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు హ్యాపీగా. సో పరమాత్మ యొక్క ప్లాన్లో మనం మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఏదో ఒక పేజీ తీసి ఆ సినిమా అంతా అర్థమైపోయింది అనుకోవడం చాలా చాలా తప్పు. ఓకే. చాలా బేగ్ సినిమా మన బేగ్ జన్మ 84 లక్షల జీవరాశులు దాటుకుని మహోత్కృష్టమైన మానవ జీవితం. ఓన్లీ జస్ట్ టు సే దాట్ నాకున్న కర్మలు అవగొట్టుకుని, ఎలా అవగొట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు, ఎలా ఒక నామజపం. అసలు ఈ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? చేసుకుంటూ వచ్చాము ఎన్నో జన్మ నుంచి మనమే. ఎలుకగా, పందిగా, కాకిగా అన్ని అవి అనుభవించేవి. మన అనాలిసిస్ చేసేది ఈ జన్మ ఒక్కటే, మానవ జన్మ ఒక్కటే. అనాలిసిస్ చేసుకుంటాం ఓకే ఇది అని. కొంత స్పెషల్ జీవరాశులకి అలాంటి శక్తి ఉంటుందా తెలుసుకుని, అరే నేనేం తప్పు చేశాను అని చెప్పి తెలుసుకుని, అది దేర్ ఆర్ సో మెనీ పర్ముటేషన్స్, కాంబినేషన్స్, అది ఇది ప్రాబిలిటీస్, చాలా ఫ్యాక్టర్స్ కలిసి వాడికి ఒక రియలైజేషన్ వస్తుంది, తప్పు చేశానని. దెన్ హీ విల్ క్రాస్ దట్. అంతవరకు మేము అంటాం దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఆర్బిట్లో అలా తిరుగుతూ సడన్గా ఒక ఫోర్స్ వచ్చి యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్స్ గ్రావిటీ అన్నట్టు. అలాగా ఈ కర్మ అనే దానిలో చిక్కకుండా బయటపడడానికి దెర్ ఇస్ అన్ ఎస్కేప్ వెలాసిటీ. ఆ ఎస్కేప్ వెలాసిటీ నువ్వు కర్మనంతా యాక్సెప్టెడ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే సంతోషంగా, నిజంగా చెప్తున్నా, క్యాన్సర్ వచ్చేసినా లేకపోతే ఇంకేమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్, వెంటనే ఓకే ఏ జన్మలో ఎవడెవడ అప్పు ఎగ్గొట్టానో ఇప్పుడు వచ్చింది, వెరీ గుడ్, అయిపోతుంది, హ్యాపీ. కష్టం చాలా, గుండెలు పిండేసిన, నీకేంటి బాస్ చెప్తావు, అప్పులోడు వచ్చి కొడతాడు నన్ను అని. ట్రూ, యాక్సెప్ట్ చేయి. ముందు ఫస్ట్ థింగ్ నేను చేసుకున్నది నాకే వస్తుంది. కానీ ఆ పోయిన జన్మది గుర్తున్నా బాగుండు కదా, ఆ రోజు చేసుకున్నాను అది టిక్ పెట్టేసుకుంటాను, ఈ రోజు అయిపోయింది. భయం వేస్తుంది తెలుసా, గుర్తుండే. నిజంగా చెప్తున్నా, 99% మనం మతిమరుపులో బ్రతుకుతాము కాబట్టి జీవితం బ్రతుకుతున్నాం. లేకపోతే అన్నీ గుర్తుండడం స్టార్ట్ అయితే అవుటే, అసలు వామ్మో అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా విషయాలు మనం మర్చిపోయి బ్రతుకుతాం. చాలా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా, ఇంట్లో జరిగేవి అక్కడ జరిగేవి అన్నీ మర్చిపోయాం కాబట్టి మాట్లాడుకోగలుగుతున్నాం. అన్నీ గుర్తుండి మైండ్లో తిరుగుతున్నాయి అనుకో, యు ఆర్ ఓవర్ అండ్ డన్. అంతకంటే మహా దేవుడు కనికరించాడు కాబట్టి మతి మర్పిచ్చాడు. అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి పోయాక వాడితో గొడవ పడచ్చులే అని చెప్పి, లేకపోతే హారబుల్ ఉంటుంది. అండ్ జన్మలది ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, అయిపోతాం. నిజంగా అది మేబీ దేవుడు ఆలోచించి సర్లే మరీ ఇంత టార్చర్ పెట్టకూడదని నిజంగా చాలా డిస్కౌంట్ ఇచ్చాడు. నిజంగా చాలా భయం వేస్తుంది. సో మై పాయింట్ ఇస్, అన్ని కర్మలు గుర్తు లేదు అని అనుకుంటాం. మనకి మతి మరుపు అనే ఒక గొప్ప వరం ఇచ్చాడు. కానీ నిజంగా గుర్తుంటుంది తెలుసా, నీ గోత్రముతో సహా, నీ ముక్కు కళ్ళుతో సహా అన్ని నీ డిఎన్ఏ అలా గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు సేమ్ ట్రాక్ బ్యాక్ చేసి మీ తాత వాళ్ళ అమ్మమ్మ చాలా బ్యాక్ వెళ్ళి చూడు, నాయనమ్మ దాటి వాళ్ళకున్న ఫీచర్స్ మనకు కలుస్తాయి. అంత గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా మన గోత్రాల దగ్గర, అంటే మనం వచ్చిన ఆరిజిన్ అయిన ఋషి, ఆ ఋషి పరంపర మొత్తం గుర్తుంటుంది. సో అందుకని మన బాడీ గుర్తుపెట్టుకోలేదు అని ఉండదు, మనకి దేవుడు ఇచ్చిన వరం మరుపు. లేకపోతే అవన్నీ అప్పుడు వాడి చెయ్యి గుచ్చి నొప్పి తెచ్చాను,
ఇప్పుడు నొప్పి వస్తుంది అంటే ఇంకా బాధేస్తుంది, ఇంకా బాధేస్తుంది నిజంగా. అందుకని దేవుడిని తిట్టుకోవడానికైనా ఛాన్స్ ఇచ్చాడు అట్లీస్ట్. దేవుడికి బుద్ధి లేదు, అసలు ఆ కత్తి అక్కడ ఎందుకు పెట్టాడు, గుచ్చుకుంది నాకు అని చెప్పి, ఆ బ్లేడ్ గుచ్చుకుంది అని చెప్పి. సో మరుపు చాలా చాలా గొప్ప వరం మరుపు. అందరూ అది ప్రాక్టీస్ చేయాలి. కొన్ని అన్నెసరివి డిలీట్ చేసేసి నిజంగా మరుపు ప్రాక్టీస్ చేయాలి. ఫర్గెట్ థింగ్స్, ఫర్గివ్ థింగ్స్, యాక్సెప్ట్ హౌ ఇట్ ఈస్. యాక్సెప్ట్ కూడా పెద్ద పదం. నేను ఒప్పుకుంటున్నాను అంటే నువ్వేదో ఒక మెహర్బానీ చేసిన, దిక్కులేదు, నీకు ఒప్పుకోవాల్సిందే. నిజంగా ఇంకొక ఆప్షన్ లేదు. ఒప్పేసుకుని సిచ్యువేషన్ని, దీన్ని నేను ఎలా బెటర్ చేసుకోవచ్చు, దీన్ని నేను ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, నేను నాకు భగవంతుడిచ్చిన స్కిల్తోనే ఆర్ ఇచ్చిన మెథడ్స్తోనే దీని నుంచి దాటి ఎలా బయటికి రావచ్చు. ఓకే, అర్జునుడిని తయారు చేసి అర్జునుడికి బాణాలు అవన్నీ ఇప్పించి అర్జునుడి దగ్గర అన్ని పవర్స్ ఉండి హీఈస్ సో స్ట్రాంగ్ అండ్ ఆమ్నీ ప్రజెంట్, సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, కూర్చుని ఏడుస్తాడు. నీ దగ్గర ఉన్న స్కిల్, నీకు మంచి ఆర్చరీ స్కిల్ ఇస్తే నీకు అంత, నేనే రథం మీద ఎక్కి నేను నడిపిస్తూ ఉంటే నువ్వు బాధపడతావేంటి? డామెట్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? నిజంగా కూడా భగవంతుడు మనందరిని అలా చూస్తున్నాడు. నేను వేదశాస్త్ర పాఠ అనే మెడిటేషన్లో మేము నేర్పించేది అది. దట్ నువ్వు అర్జునుడిగా మారిన వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. నువ్వు అర్జునుడిగా మారినంతసేపు ఇంకా ఇదేదో నేను చేస్తున్నా అనుకున్నంతసేపు నీకు గేమ్ అర్థం కావట్లేదు అనేది పాయింట్. అర్జునుడికి కూడా కృష్ణుడే వచ్చి చెప్పి చెప్తే కానీ అర్థం కాలేదు, మనకి ఇలా అర్థం కాదు. అందుకే ఇన్నిసార్లు మనం చదివి తెలుసుకోవాల్సి అంటే, అవును అసలు అంత జరిగి వాడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు, ఇంత జరిగి డబ్బులు ఆ రోజు నేను ఎందుకు మర్చిపోయాను, ఆ పర్సన్ ఆ చేతిలోనే అప్పుడు ఎలా పోయింది అనేది మనకి ఆలోచించలేము. కాబట్టి అంత సీన్ ఇవ్వకుండా అంతా భగవంతుడి పాదాల మీద వదిలిపెట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆయన ఇచ్చిన టాలెంట్స్, ఆయన ఇచ్చిన బాణాలు, ఆయన తీసుకెళ్ళిన రథము అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని బెస్ట్ పాసిబుల్ ఎలా వాడుకోవాలి, అంతే మన పని. అంతకు మించి ఏదో జరుగుతుంది, కింద పడేశాడు లేపాడు అని దానికంటే టు కనెక్ట్ ఆల్ ద డాట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడు తొయ్యడు, బయటకు తీసుకోడు. నువ్వు నీ కర్మానుసారము పడతావు, నువ్వు భగవంతుడి ప్రేరేపణతో లేవాలి. రెండు నువ్వు చేసుకున్నవే. నువ్వు అక్కడ ఏడుస్తూ బాధపడుతూ చేస్తూ నన్ను టార్చర్ పెట్టే హస్బెండ్ వచ్చాడు అని అనుకునే కంటే, వైఫ్ వచ్చిందో అనుకునే కంటే, నేను ఇప్పుడు నాకు భగవంతుడిచ్చిన తెలివితో ఏం చెయ్యగలను, నువ్వు అనుభవిస్తూ కూర్చో అని ఏ రోజూ చెప్పలేదు. నువ్వు ఏడుస్తూ కూర్చో, అంతా దేవుడే చేశాడు అని ఏడుస్తూ కూర్చో అని ఏ రోజు చెప్పలేదు. నీకు ధర్మం ఇచ్చి దీంట్లో నువ్వు దాటి బయటికి రా, నీ కర్మను అలా కరిగించుకో, కమ్ యూ స్టే ఇన్ మై అబోర్డ్ అని చెప్పాడు. నాతో పాటు నా దగ్గర నా లోకానికి వచ్చేయచ్చు, నువ్వు సాలోక్య సామీప్య అలాగ మొత్తం నేను అబ్జర్వ్ చేసేసుకుంటాడు. నువ్వు ఈ గేమ్ రూల్స్ అర్థం చేసుకోకుండా ఆడతానంటే కష్టం. అర్జునుడికి చెప్పగలిగిన ఆయన, ద్రౌపదికి హెల్ప్ చేయగలిగిన ఆయన, అభిమన్యుడు పాపం చిన్న పిల్లోడు కదా, పద్మవ్యూహంలోకి పంపించేసి అక్కడి నుంచి పాపం బయటికి రావడం నేర్పించకుండానే లోపలికి పంపించేసి ఆయన అక్కడ చంపేశావు. చిన్న పిల్లోడు ఏం పాపం చేశాడు అని చెప్పి. యాక్చువల్గా ఇది దాని హిస్టరీ, దాని బ్యాక్వర్డ్ మనము వెళ్ళి చూసుకోలేం. కానీ నిజంగా కూడా అది అలా జరగాలని ఉంటే అలా జరిగింది కాబట్టి అర్జునుడు ఇంకా స్ట్రాంగ్ అయి అక్కడ చేయగలిగాడు, రెడీ అవ్వగలిగాడు. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లింక్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మెథడ్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ, అదొక సీక్వెన్షియల్గా నడుస్తుంటుంది. సో దాన్ని మనం ఎప్పటికీ కూడా మొత్తంగా అర్థం చేసుకోలేము. మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ ప్లాన్లో ఉన్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు మనకి దూరంగా చూసి బాధ వేస్తుంది. కానీ దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఓన్ గ్రోత్. మన ఓన్ ఫిజికల్గా మెటీరియలిస్టిక్ వరల్డ్లో గెలుపుకి, అటు స్పిరిచువల్గా అలైన్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్కి, రెండిటికి ఉపయోగపడేది ఇదే. అంటే కొడుకు చనిపోతే కానీ ఆయన అంత కోపంగా వచ్చి యుద్ధం చేయడు కాబట్టి అక్కడ చంపేయాలి. ప్రాబబ్లీ నేను అంటుందేనంటే, ఆ ప్లాన్ మనం అర్థం చేసుకోలేము. నాకు పర్సనల్గా ఆ ప్లాన్ తెలియదు. బట్ ఖచ్చితంగా సమ్ లింక్ వేర్ నీ ఎన్లైటన్మెంట్కే, నీ బెటర్మెంట్కే ఏది జరిగినా, జరుగుతున్నా, అండ్ ఎవరిని మనం చేయబెట్టి ఆపలేం. ఎవరిని శ్రీకృష్ణుడే అటు పోయి కౌరవులకు చెప్పడు,
వద్దు అని చెప్పి ఆయనే ఇట్లా అని మొత్తం ఎగొట్టాడు. హనుమంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను యుద్ధంలోకి వచ్చానంటే 1 minute అయిపోద్ది, ఇంకా మీ గొప్పతనాలు ఏం బయటపడవు, సో నేను ఉంటాలే నీ జెండా పైన అని చెప్పాడు. అట్లాగా పాయింట్ ఈస్ కొంతమంది హెల్ప్ చేస్తారు, కొన్ని బాధ పెట్టే ఉంటాయి, కొన్ని పవర్స్ మన దగ్గర ఉంటాయి. అన్నిటినీ సమానంగా వాడుకుంటేనే అప్పుడే ఒక మంచి లైఫ్ అనే ఒక బ్యూటిఫుల్ డిష్ రెడీ అవుతుంది. ఆ కురుక్షేత్రం కూడా ఆయన ఆపేసి ఉండొచ్చు, ఆయనకున్న శక్తులకి అసలు అదంతా జరగాల. సింపుల్. కాకపోతే అంతే, దట్స్ హౌ ఎవరెవరి కర్మలు వారు తీర్చుకుని వెళ్ళడానికి ఒక స్టేజ్ తయారవ్వాలి. కాబట్టి నేను తయారు చేస్తారు. సో మన టైం వస్తుంది. పూరి జగన్నాథ్ గారిది కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నీకంటూ ఒక టైం వస్తుంది, నీ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ఎక్కడానికి అక్కడ నిలబడి ఉండాలి అని చెప్పేసి. అలా మన టైం వస్తుంది అని చెప్పేసి మనం ఓకే ఈరోజు నాది కాదు నా టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండడం కరెక్ట్ అంటారా? ఎక్కడ లేని టాపిక్లోనే మనకి గుర్తుకొస్తుంది కదా. కానీ యాక్చువల్గా చాలా సన్నివేశాలు అనిపిస్తుంది మనకి, నా టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. నీ టైం నీకు రావడం అంటే ఏంటి అని నువ్వు డిఫైన్ చేసుకోవాలి. ఓకే, లైఫ్లో చాలామందికి ఓకే ఈరోజు టైం వచ్చి నీకు డోర్ కొట్టి నీ ఆపర్చునిటీ నీ ముందుకు వస్తే ఆర్ యూ రెడీ, నేను ఇప్పుడే వస్తానంటే వెళ్ళిపోతుంది. ఓకే, యూ షుడ్ బి, అప్పుడే నీ టైం వస్తుంది. సమయం ఎప్పుడూ కూడా ఎవరైతే ప్రిపేర్డ్ ఉంటారో వాళ్ళ కోసం వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సమయం మనకి లేదు అని అనుకుంటున్నాడంటే వాడు రెడీ లేడు. ఆల్వేస్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ యువర్ టైం, నీకు రెడీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనము ఆ సిచ్యువేషన్ని దాటడానికి టైం అనేది వాడుకుంటాం, కానీ నిజానికి సమయం ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఓకే, నెంబర్ 1. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ సమయాన్ని మీ దాకా తెప్పించుకోవాలి అనుకుంటే మీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నేను అన్నట్టు ప్రిపేర్డ్నెస్, దాంతోపాటు స్కిల్ సెట్. నిజంగా ఆ సందర్భంలో నేను దానికి రెడీగా ఉన్నాను. ఆ స్కిల్ సెట్లో 4-5 మేజర్ ఆస్పెక్ట్స్. అందులో ఫస్ట్ పీపుల్ స్కిల్. ఒక మనిషితో మనం ఎలా బిహేవ్ చేయాలి అనే పీపుల్ స్కిల్ చాలామందికి తెలియదు. ఓకే, అందుకని పీపుల్ స్కిల్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ సమయం వాడికి వస్తుంది. ఓకే, పీపుల్ స్కిల్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇది చాలామందికి తెలిసినా ఆ టైంలో అప్లై చేయలేరు. ఓకే, నెక్స్ట్ టోనింగ్ స్కిల్ అంటారు. టోనింగ్ అంటే ఎవరి మీద కోపం, ఓకే, కోపానికి ఒక స్కిల్ ఉంటుంది. ఓకే, దాన్ని కూడా అథారిటేటివ్గా చెప్పే స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అరవడం వేరు, దాన్ని అథారిటేటివ్గా చెప్పడం వేరు. ఓకే, అలాగే మనం ఎవరైనా ప్లీజింగ్గా అడగాలనుకుంటే ఏంట్రా అన్నది ఒకలా స్కిల్, ఏంట్రా అనేది ఒకలాగా ఉంటుంది. సో టోన్ బట్టి కూడా మన టైం మనకు చాలా చాలా కలిసి వస్తుంది అంటారు. దిస్ హెస్ బీన్ రీసెర్చ్డ్ అ లాట్. మన మాట తీరుని బట్టి మన సమయం ఎంత మన అండర్ ఇన్ఛార్జ్లో ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎవరైతే దురుసుగా మాట్లాడతారో, ఆ సిచ్యువేషన్కి సెన్స్లెస్గా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళు దే విల్ నెవర్ గెట్ దేర్ యాక్చువల్ టైం అంటారు. ఓకే, సో అది ఒకటి. దీంతోపాటు పీపుల్ స్కిల్, టైం, టోన్ స్కిల్, దాంతోపాటు ఫైనాన్షియల్ స్కిల్. ఫైనాన్షియల్ నాట్ ఓన్లీ డబ్బు, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎలా ఎప్పుడు వాడుకోవాలి అనేది తెలియని వాడికి ఇప్పుడు దే విల్ నెవర్ అండర్స్టాండ్. నేను చూశాను, మంచి వాళ్ళని చూస్తే ఫిజిక్ చాలా బాగుంటుంది, కాస్త ఎక్సర్సైజ్ చేసి మసిల్ని టోన్ చేసుకోరు, అలా వదిలేస్తారు. కొంతమందికి హెల్త్ చాలా బాగుంటుంది, వాళ్ళు హెల్త్ సైడ్ అసలు ఫోకస్ చేయరు, అది మొత్తం పాడైపోయాక అయ్యో అప్పుడే చేసుంటే బాగుండే అంటారు. సో పీపుల్ జస్ట్ డోంట్ నో దిస్, దట్ నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా వాడకపోతే నీకు ఎంత ఇచ్చి ఏం లాభం, నీకు సమయం వచ్చి ఏం లాభం. నాకు చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చూసాను, అరే ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసి ఆ లేని దాన్ని పట్టుకున్నావే. రిసోర్స్ని వాడుకోవడం చేత కానీ చాలామంది ఉన్నారు. నేను చూసాను ఒక కపుల్ని, చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో అదేదో దాంట్లో ఇంకొక నాకు సార్ నా ఫీల్డ్లో అది గనక నాకు ఉంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పి వైఫ్ అక్కడెక్కడో, హస్బెండ్ అక్కడెక్కడో, ఇద్దరు ఫోన్లు చేసి గొడవలు పడుతుంటారు. నువ్వు అంత దూరం వెళ్ళిపోయావు, నీ రిసోర్స్ని నువ్వు వాడుకోవట్లే. దట్ ఆ ఒక్కటి నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నా, ఇక్కడ ఏదైనా నువ్వు ఆన్లైన్లో చేసుకోగలిగినా, మీరు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది లైఫ్. యువర్ రిసోర్సెస్ని నువ్వు రాంగ్ వేలో వాడడం వల్ల మిస్కమ్యూనికేషన్ అండ్ టైం. నాకు గనక టైం వస్తే సార్, నేను కలిసి ఉంటే సార్ అని మాట్లాడతారు.
సో ఇది ఒక ఆస్పెక్ట్. మనము చూసుకోవాల్సిన మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని నేను కరెక్ట్గా వాడుకుంటున్నానా లేదా. అండ్ నేను భగవంతుడి క్రియేషన్లో నేను చెప్తున్నాను, అందరికీ అన్ని రకాల జీవ జంతు చర అచర రాసులకి ఒక టాలెంట్ ఇచ్చి తీరతాడు దేవుడు. ఏదో ఒకటైతే మ్యాండేట్. రిసోర్స్ ఇస్తాడు, దాన్ని నువ్వు టాలెంట్గా మార్చుకుంటావా లేదా నీ ఇష్టం. రిసోర్స్ ఇస్తాడు. ఒక కప్ప ఇలా కూర్చుని ఉంటే అంత దూరం వెళుతున్న బీని పట్టుకోవడానికి 4 ఇచ్చాడు. ఓకే, ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన రిసోర్సెస్ని మాత్రం మనం వాడుకోకూడదు. మనమేమో ఆలోచించాం వాటి గురించి, బట్ నాకు అది అయితే బాగుండు, ఇదైతే బాగుండు అనుకుంటాం. అలాంటి వాళ్ళే టైం చెప్తారు. నాకు ఈ టైం అనే వాళ్ళని చూస్తే నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. టైం రావాలి బాస్ దేనికైనా అంటాడు. ఒక ఆయన ఉంటాడు, చాలా చాలా నోన్ పర్సన్. ఆయన అన్నిటికీ టైం అంటాడు. మన సమయం టైం వచ్చినప్పుడు చెప్తాను బాస్ అంటాడు. ఒరే, నీ టైం ఎప్పటికీ నువ్వు అలా అనుకున్నప్పుడు రాదు. నువ్వు రెడీగా ఉన్నావా, టైం రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, అన్నిటికీ టైమే. ఎవరన్నా గొప్పవాళ్ళు అయితే టైం బాగుంది అయ్యాడు. ఎందుకు? ద 4th వన్, దట్ ఈస్ ఎంకరేజింగ్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ కష్టపడే గుణాన్ని అసలు అర్థం చేసుకునేవాడు వారు ఇష్టపడని వాడికి టైం రాదు ఎప్పటికీ. ఎవరైనా బాగుపడి సచిన్ టెండూల్కర్ బాగా వాడికి ఆపర్చునిటీస్ వచ్చాయి సార్ అప్పుడు అని మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయాను. ఊరిని అందరికీ టైమే, వాడికి టైం కలిసి వచ్చింది కాబట్టి నేను ఇలా ఉన్నా. వాడి టైం నీ టైం నువ్వు తయారు చేసుకో, చెక్కుకో నీకు కావాల్సినప్పుడు. కొంత టఫ్ సమయం ఉంటుంది, జస్ట్ టు టెస్ట్ యూ దట్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్. గోల్డ్ ఆర్నమెంట్గా మారాలి అంటే ఫైర్ పడాల్సిందే. అలాగా ఒక గుర్రం మంచిగా పరిగెట్టాలంటే 2 దెబ్బలు పడాలి అన్నట్టు యూ హ్యావ్ టు టేక్ ఇట్ దట్ వే. అది నిజమా కాదా అన్నది సెకండరీ అయితే, తప్పదు. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్. తప్పదంటే తప్పదు. సో నేనేం చెప్తున్నాను, సమయం అనే ఒక స్కిల్ని మేనేజ్ చేసుకోవడం కూడా రావాలి. ఓకే, ఇది సెకండ్ ఆస్పెక్ట్లో. థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇవన్నీ మనం ఒక పక్కన పెడితే, ఒక మనిషి సమయం కోసం చూడడం, ఒక సమయం కోసం ఎదురు చూడడం అనేది ఎంత ఫూలిష్నెస్ అంటే, ఒక ఇల్యూజన్ చెప్తాను, దాన్ని బాగా ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. నేను నా దగ్గర ఒక పెన్ ఉంటే అది ఇచ్చి నిన్నటికి వెళ్ళి ఇచ్చేసిరా అన్నాను అనుకోండి, వెళ్ళగలమా? వెళ్ళలేము. పెన్ ఇచ్చి రేపటికి వెళ్ళండి అంటే వెళ్ళగలమా? పెన్ను రేపటికి ఇచ్చేసిరా నాకు అంటే వెళ్ళలేము. ఓకే, పోనీ జస్ట్ ఒక్క నిమిషం ముందుకు వెళ్దామా? ఇప్పుడు నేను మాట్లాడాం కదా, దాన్ని ముందుకు వెళ్దామా? వెళ్ళలేము. నెక్స్ట్ వెళ్దామా? వెళ్ళలేము. అంటే సమయము ఇందాక నెక్స్ట్, పాస్ట్, ఫ్యూచర్ అని డివైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఉన్నది ఆ పాస్ట్ని ఆలోచిస్తున్నది కూడా ప్రజెంట్లోనే, ఫ్యూచర్ని ఆలోచిస్తున్నది కూడా ప్రజెంట్లోనే. మనకి నిజముగా ఉన్నది సమయం ఒక్కటే. సమయానికి పాస్ట్ ఫ్యూచర్ ఉండదు. టైమ్ ఈజ్ ఓన్లీ నౌ. ఓకే, ఇప్పుడే. ఇది బాగా అర్థం కాదు ఒక నిమిషంలో, బట్ అది ఆలోచించాలి. మొన్నటి గురించి, మొన్న అయ్యింది కదా మరి, మొన్న అయ్యిందని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. ఓకే, దట్ ఈస్ జస్ట్ ఎ పిక్చర్, జస్ట్ ఎ పిక్చర్. యుగ యుగాలుగా తపస్సు చేసే వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నది ఒక్కటే పాయింట్, దట్ సమయము ఈ క్షణము నాకున్నది. నా మైండ్ ఎలా ఇల్యూజన్ తయారు చేస్తుందంటే, అప్పుడెప్పుడో పాస్ట్, ఇప్పుడెప్పుడో ఫ్యూచర్, ఉంది 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 అని తిప్పుతోంది. ఈ రెండిటి నుంచి బయటపడ్డవాడు కాలాతీతుడై సమయముని తన కంట్రోల్లోకి తీసుకుని సమయాధిపతి అవుతాడు. ఓకే, మళ్ళొక్క మాట చెప్తానన్నమాట, బికాస్ ఇది ప్రఫౌండ్ నిజం. ఈ క్షణము తప్ప ఇంకొక సమయం లేదు. నీకేదో సమయం వస్తుంది అని అనుకుంటున్నామంటే భ్రమలో బ్రతుకుతున్నాం. ఓకే, సమయము రాదు, సమయము పోదు, సమయం అనేదే లేదు. యువర్ మైండ్ విల్ క్రియేట్ దట్. ఒక ఇక్కడ కాజాగూడ హిల్ ఉందనుకో, ఒక ఇక్కడ దగ్గరలో మనకు ఒక పెద్ద హిల్ లాంటిది ఉంది. దానికి సమయంతో పనేంటి కదా? ఒక అతను బెడ్ మీద కోమాలో పడుకున్నాడు, మనకి సమయంతో పనేంటి? మనకి సమయం ఓన్లీ మైండ్ అనేది క్రియేట్ చేస్తున్నదే సమయం. నీ మైండే పాస్ట్ అని ఫ్యూచర్ అని డివైడ్ చేస్తూ నీకు పిక్చర్ చూపిస్తూ తిప్పుతోంది. ఓకే,
అదొక ఇల్యూషన్ అంతే. ఆ ఇల్యూజన్ కూడా ఇప్పుడే జరుగుతోంది. ఇది పట్టుకోండి గట్టిగా. ఆ ఇల్యూజన్ కూడా ఇప్పుడే. ఎవరైనా సరే ఈరోజు నాకు సమయం బాగాలేదు, నా టైం బాగాలేదు, నాకు అంతా ఇదే జరుగుతుంది సార్. రీసెంట్గా ఒక లేడీ వచ్చారు నా దగ్గరికి. అమ్మ ఏదో చేతబడులు చేస్తున్నారు. తర్వాత నాకు అంతా పాస్ట్లో మా చిన్నప్పుడు మా నాన్న కొట్టేవాడు, నేను పారిపోయాను, అక్కడెక్కడో గుడిలో ఉన్నాను, ఆ గుడి నుంచి ఒక శక్తి బయటకు లాక్కొచ్చి సమ్ స్టోరీ చెప్పింది. నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నా పాయింట్ ఇస్ అదంతా జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఓకే. 10 years టైమ్, 10 years నేను బాధపడ్డాను సార్ అంది. ఓకే. నేను యాక్చువల్గా చెప్తున్నది 10 years బాధపడలే, 10 years ఆ ఒక్కొక్క క్షణమే బాధపడ్డాం. ఆ క్షణము కూడా మనము మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రూమ్ సపోజ్ కిచెన్ అనుకుందాం. ఈ రూమ్ కిచెన్ ఎప్పుడైందంటే నేను ఇలా వాల్స్ కట్టి అక్కడ డోర్ పెట్టాను కాబట్టి కిచెన్ అయింది. ఈ వాల్ డోర్స్ అన్ని తీస్తాను అనుకో, అంతా స్పేసే. అంతా స్పేస్ని మనము వాల్ కట్టి డివైడ్ చేసినట్టు అంతా టైంని పాస్ట్ ఫ్యూచర్ అనే వాల్ కట్టి డివైడ్ చేసాం. ఓకే. బట్ ఉన్నాయి కదా, పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడుంది చూపించు, చూపించ ఒకసారి వెళ్ళు. వెళ్ళలేము, కానీ గతం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడుంది? గతము కూడా ఇప్పుడే నీకు ఆలోచనలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్. కానీ ఎవరైనా స్పిరిచువల్ సాధనలో ఉంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది సమయం ఓకే అనేది. నీకు ఇప్పుడు జరుగుతున్న పిక్చర్ తీసుకుంటే నెక్స్ట్ మూమెంట్కి ఆ పిక్చర్, నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ అన్నావు అనుకో, అది నాకు ఒక పిక్చర్గా నెక్స్ట్ మూమెంట్కి షిఫ్ట్ అయింది. ఓకే. ఫోటో, నా మైండ్ స్టోర్ చేసుకుని ఒక ఫోటో అంతే. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ సమయం తిరిగి రాదు అని చెప్పేసి ఒక కోట్ చెప్తారు. ఈ సమయం తిరిగి రాదు అంటే ఈ సమయం అయితే ఉంది కదా, సమయమే లేదు కదా. సో సమయాన్ని మళ్ళీ తిరిగి రావడము వెళ్ళడము ఉండదు, జస్ట్ దట్ స్పాట్. ఈ క్షణము, ఈ డాట్ అనేది నువ్వు అది ఇలా వెళుతున్నట్టుగా అనుకుంటాం మనం. ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంది. కళ్ళు తిరిగితే జుమ్ అని మళ్ళీ చెప్తా. ఈ సమయము ఎక్కడికి వెళ్తున్నట్టుగా, నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అంటే టైం అయిపోతుంది, టైం అయిపోతుందని. టైం ఎప్పుడైపోతుంది? మెజరబుల్గా. సపోజ్ నేను అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేయకముందు గడ్డం లేదు, గడ్డం పెరిగింది కాబట్టి ఒక 20 రోజులు అయిందేమో అనుకున్నాం. ఆరు సూర్యుడు అలా వెళ్ళాడు కాబట్టి ఒక రోజు అయింది అనుకుంటున్నాం. సో మనము దేనినో మెజర్ చేసి అందాజగా టైం అనేది పెట్టుకున్నాం. ఓకే. దేనినో మెజర్ చేసుకుని ఒక పరివర్తనని, ద చేంజ్ని ఒక సమయానికి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మనం సడన్గా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఏదో ప్లేస్లో పడేసాడు అనుకో, ఆ ప్లేస్లో ఉన్న గుర్తుల్ని బట్టి ప్లేస్ మారాము అని తెలుస్తుంది. ఆకాశం అదే, భూమి అదే, అక్కడ ఉన్నదే, బట్ ప్లేస్ని బట్టి మనం మార్క్ చేసుకున్నాం. అలాగే సమయం కూడా, ఆ రోజు నా పెళ్లి ఫంక్షన్లో, ఆ రోజు మా ఆయన దగ్గర అని ఫోటోలు తీసుకుని మన మైండ్లో పెట్టుకున్నాం. మెమరీస్ అంతే. ఆ మెమరీ కూడా మైండ్ చేసే మాయలో ఈ క్షణమే వస్తుంది. అప్పుడు జరిగింది సార్ అన్నాడు. ఏది వెళ్ళు ఒకసారి అక్కడికి అంటాను, వెళ్ళలేరు. సమయం అనేది వెళ్ళిపోయింది అని అనుకుంటాం. సమయం ఇప్పుడే ఉంది, ఇది తప్ప ఇంకొక సమయం నీకు చూపించలేవు, లేదు. ఓకే. అందుకే ఎవరైనా టైం రావాలి అంటే, నువ్వు రేపు సరే రేపటికి టైం రావాలి అనుకుందాం. ఓకే, రేపటికి టైం, రేపు నీకు ఫంక్షన్ ఉంది, రేపటికి టైం రావాలంటే ఈరోజు నీ ఫంక్షన్ కోసం ప్రిపేర్ చేయకపోతే రేపు ఫంక్షన్ అవుతుందా? అవ్వదు. బస్. సో పాయింట్ ఇస్, నువ్వు రేపు ఏం జరగాలన్నా, నీ సమయం ఏది రావాలన్నా, ఈ క్షణం మాత్రమే నువ్వు ఆ సమయం కోసం తయారు కాగలవు. ఇది ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్. చాలామంది ఇక్కడ రాగానే, అంటే మాతో వితండం చేయడానికి చాలామంది వస్తారు, ఊరికే ఏదో ఆర్గ్యూ చేయడానికి. మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవద్దా, మరి ఈ క్షణమే ఉంది కదా అని పిచ్చి లాజికల్ చెప్తారు. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను వాళ్ళకి, స్పిరిచువల్గా నీకు ఈ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈజీగా బ్రతుకుతావు. అప్పుడు క్లాక్ పనిచేయనవసరం, క్లాక్ విసిరేయడాలు, క్యాలెండర్లు చింపేయడాలు కాదు పాయింట్. నీ ఈ లోకములో బ్రతకడానికి మనకంటూ ఒక అండర్స్టాండింగ్ రావడానికి కొన్ని మెజర్స్ పెట్టుకున్నాం. ఆ మెజర్స్నే నిజమని అనుకుని నమ్మకు. ఎప్పుడైనా సమయం బాగాలేదనుకో, ఎప్పుడైనా నీకు అనుకున్న సిచ్యువేషన్ జరగలేదనుకో, ఆ సిచ్యువేషన్కి నేను ఈ క్షణంలో ఏం చేయగలనో దాన్ని బట్టి నా సమయం నాకు వస్తుంది అనేది పాయింట్.
కొంతమంది ఈ మంత్ మొత్తం నాకు బాగోదు, సో ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరం కూడా ఈ మంత్ అంతా నేను ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటాను, ఎందుకంటే నా టైం బాగోదు ఈ మంత్లో, ఈ మంత్ బాగోదు అంతే. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఈస్ అన్నెసెసరీ వాటికి వాడుకుంటారు. నేను చెప్తున్నా వాడి టైం బాగాలేదు బాస్ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నెసరిగా దాన్ని నిజమని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు టైం బాగాలేదు, బాగాలేకపోవడం అంటే ఏంటి అని ఎప్పుడు ఆలోచించరు. బాగాలేకపోవడం అంటే ఏంటి, నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, ఆ ప్రాజెక్ట్ అవ్వలేదండి, ఏం చేయొచ్చు, దాని గురించి నేను మళ్ళీ ఒకసారి వర్కప్ చేసుకుని ఎక్కడ మిస్ అయ్యానో చూసుకుని మళ్ళీ పని చేసుకోవచ్చు. అంతేగా దీనిలో నువ్వు టైం బాగాలేదు అని బాధపడడానికి కాంపోనెంట్ ఏంటి, ఎవ్వరు ఆలోచించరు. 99% మేబీ కొంతమంది మేధావులు ఉంటారు, బట్ కొంతమంది అసలు ఆలోచించరు ఈ పాయింట్. అంటే ఓకే, ఇప్పుడు నేను కూర్చొని బాధపడ్డా, ఈ క్షణం మిస్ అయిపోతుంది కదా, ఈ క్షణమే నాకు ఉంది కదా, ఇదే నా టైం కదా, ఇంకొక టైం రాలేదు కదా, ఇది వెళ్ళకపోతే ఇప్పుడున్నది ఏం చేస్తున్నాను, ఓకే ఈ నిమిషం మాత్రమే మనకుంది, ఈ నిమిషము కూడా మనం మార్క్ చేసుకున్నది మనకుంది. ఓకే ఇట్స్ బి వెరీ వెరీ లోపల నుంచి నేను అంటున్నాను కదా, ఇక్కడ పాజ్ చేసేసుకుని అట్లా కూర్చొని ఆలోచించాలి. ఏంటి ఏమన్నాడు, టైం లేదా, టైం నాకు కనిపిస్తుంది, నా వాచ్ తిరుగుతోంది, అది సమ్ చేంజ్కి మార్కింగ్ పెట్టుకున్నాం మనం. ఓకే సూర్యుడు వెళుతున్నాడు కాబట్టి, సూర్యుడు కూడా వెళ్ళట్లేదు, భూమి తిరుగుతోంది కాబట్టి మనకు అలా సూర్య భగవానుడు వెళ్ళిపోతున్నట్టు లేకపోతే చంద్రుడు వస్తున్నట్టు మనకి ఇల్యూజన్ వస్తోంది కాబట్టి మనం సమయాన్ని మార్క్ పెట్టుకున్నాం అంతే. ఇట్స్ జస్ట్ బుక్ మార్క్, ఇట్స్ జస్ట్ ఎ వాల్ వీ క్రియేటెడ్. మన ఇల్లు తీసుకుని ఒక 300 గజాల ప్లాట్ తీసుకుని అందులో మనమే ఒక రూమ్ కట్టి, ఇది ఫ్రంట్ రూమ్, ఇది కిచెన్ రూమ్, ఇది బెడ్, అన్ని వాల్స్ ఇలా తీసేసాం అనుకోండి, ఇట్స్ అన్ ఇల్యూజన్. అంత సమయం అనేది అట్లాంటి ఎంటీ స్పేస్, ఇట్స్ అన్ అదర్ డైమెన్షన్. అందుకే చెప్తున్నారు ఇప్పుడు 4th డైమెన్షన్ గాను. ఎందుకు చెప్తున్నారంటే సమయం, నువ్వు వెళ్ళలేవు కదా ముందుకి. పోనీ ఒక నిమిషం పరిగెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వద్దామంటే వెళ్ళలేము. పోనీ ఒకసారి పాస్ట్కి వెళ్ళి అది మారుద్దామంటే వెళ్ళలేము. సమయం అనేది ఈ క్షణం ఉన్నట్టు నీకు నో ప్రూఫ్. సో సమయం వీఆర్ ఆల్, అందుకే మనకి అసలు ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు, సమయము కానీ కాలాతీతుడని కానీ, భగవంతుడు ఎవరైతే సృష్టికి ముందు తర్వాత ఉంటారో కాలాతీతుడు, కాలము అధీనంలో పడనివాడు భగవంతుడు. సో మనం ఎప్పుడైనా మన 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 సిస్టమ్స్ అన్నీ కూడా, మన మెథడాలజీస్లో ఎప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వే భగవంతుడి తత్వమసి. తెలుసుకోవాల్సింది ఒక్కటే, కాలాతీతుడం అవ్వడం. కాలము నన్ను పరిగెట్టించదు అనేది తెలుసుకున్నవాడు టక్కుమని ఇట్లా, అప్పటిదాకా క్యాటర్ పిల్లర్లా ఉన్నవాడు బటర్ఫ్లై అయినట్టు, అప్పటిదాకా ఒక సెన్స్లో ఉన్నవాడు టక్కుమని మారిపోతాడు. సో వాట్ యు హ్యావ్ స్టార్టెడ్, నువ్వు అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ ప్రొఫౌండ్. అందరూ ఈ సమయం అనే ఇల్యూజన్ నుంచి ఒక్క క్షణమైన ఆలోచించాలి. ఏంటంటే టైం లేదా, మరి ఇప్పుడున్నది లేదురా, ఇప్పుడు ఒకటే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుగా నీకు ఒక ఇల్యూజన్ వస్తుంది. ఓకే దానికి నువ్వు పాస్ట్ ఫ్యూచర్ అని పరిగెడుతున్నావు, నీ మైండ్ క్యాల్కులేట్ చేసుకుంటుంది అంతే. ఓకే ఇక్కడ ఒక మైల్ రాయి, అక్కడ ఒక మైల్ రాయి ఉంది, నువ్వు కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు, అక్కడ మైల్ రాయి అంటే నువ్వు జర్నీ చేయలేవు. అందుకని పాస్ట్లోకి వెళ్ళకు, ఫ్యూచర్లోకి వెళ్ళకు, నీ టైం వచ్చినప్పుడు అని ఫీల్ అవ్వకు. యూ బీ ఆన్ యువర్ డ్యూటీ రైట్ నౌ. ఈ క్షణము నేనేం చేయగలను, అంతవరకే మన పని. నీ పన్ను చేసుకుంటే వెళ్ళు, ఆ టైం అదే వస్తుంది. అబ్సల్యూట్లీ. టైం అనేది నువ్వు తయారు చేసుకోవాలి. నీకు ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈ క్షణమే పని చేయాలి. నీకు పాస్ట్ బాగాలేదు అంటే ఈ క్షణంలో నువ్వు మార్చుకుని ఫ్యూచర్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఇది మళ్ళీ చెప్తున్నాను, మా గురువు గారు మాకు చెప్పిన మాట చెప్తున్నాను. యూ కెనాట్ చేంజ్ ద పాస్ట్, బట్ యూ కెన్ స్పాయిల్ ఎ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ బై వరీయింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ మార్చలేవు, ఫ్యూచర్ అనే బంగారు ఫ్యూచర్ని నువ్వు ఈ క్షణం వరి ఆలోచించి పాడు చేసుకుంటా. అందుకని ఈ క్షణం ఏం చేయగలం, ఏమి చెయ్యగలం అంతవరకు ఈ క్షణమే, అందులో ఈ డాటే. నా దగ్గర పిల్లలు వస్తారు చదువుకుని, ఇంత సిలబస్ ఉంది సార్, 2 months ఉంది సార్ అన్నాడు. సరే ఇంత సిలబస్ ఉంది, 2 months ఉంది అని ఒక 1 hour బాధపడు, పోనీ ఒక 2 గంటలు ఎక్స్ట్రా పెరుగుతుందేమో చూద్దాం, పెరగదు. బాధపడ్డానుకో, ఒక ఫస్ట్ పేపర్ ఇలా లైన్ పెట్టుకో, ర్యాండమ్గా సర్ది లైన్ పెట్టుకో, ఫస్ట్ పేపర్ని స్టార్ట్ చేయి.
ఎంతైతే అంత. ఓకే. నేను ఈ ఇయర్ నాకు పాస్ కాకపోతే అన్నాడు ఒక అబ్బాయి, నెక్స్ట్ ఇయర్ రాయి అన్న. ఇంతే, వాడు సెంటెన్స్ ఫినిష్ కూడా కాలేదు. ఏం కాదు నువ్వు అలా టెన్షన్ పడకు, నిజంగా చెప్తున్నాను నేను. చాలామంది పిల్లలు ఎప్పుడైతే సమయానికి అగేన్స్ట్గా పరిగెట్టాలని చూసావో, యు ఆర్ నాట్ కాలాతీత, యు ఆర్ బౌండ్ ఇన్ దట్ కాలం, అండ్ కాలం మైండ్ తిప్పి 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 స్ట్రెస్ పెట్టేస్తుంది. టార్గెట్ అని పెట్టగానే సమయం అనేది అడ్డొస్తుంది. మన దేవుళ్ళం కాదు కదా, ఉంటాయి ఇవన్నీ ఇంకా ఉంటాయి కాబట్టే బయటపడడానికి ఈ ప్రయత్నాలంతా. నేను చెప్తున్నా, దేవుళ్ళం కాము అని అనుకున్న రోజులు మనకు అర్థం కాదు. మనమే దేవుడు అనుకోవాలి ఇప్పుడు. మనమే దేవుడు కాదు, ఆర్ దేవుడి యొక్క పార్ట్. మనం ఒక పార్టికల్, మనం ఒక చిన్న డస్ట్. కాబట్టి అహం రానివ్వకుండా అహం బ్రహ్మాస్మి అనే దానిలోకి వెళ్ళచ్చు. ఓకే, సో నేను బ్రహ్మ యొక్క ఒక పార్ట్ కాబట్టి, ఈ సృష్టి మొత్తములో ఆయనే ఉన్నాడు కాబట్టి, నాలోనూ ఉంటాడు కాబట్టి, నాలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపానికి నేను అడ్డుపడను. ఇఫ్ దట్ ఈస్ ద ప్లాన్ ఇన్ దిస్ యూనివర్స్, లెట్ ఇట్ గో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ చాలా డౌట్లు వస్తాయి, బట్ ప్రొఫౌండ్ థింగ్. ఒక్కసారి జరిగాక నిజంగా మాకు లక్కీలీ చిన్న ఏజ్లోనే చెప్పారు కాబట్టి, మేబీ ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా, టెన్షన్ అనిపించినా ఈ క్షణంలోకి వచ్చేయాలంతే. పాస్ట్ గురించి ఏం ఆలోచించి టెన్షన్ పడతాం, ఫ్యూచర్ గురించి ఏం వరీ అవుతాం, ఈ క్షణం ఏం చేయగలుగుతాం, దట్స్ ఆల్ యూ కెన్ డూ. అందుకని టైం రాదు, టైం పోదు, టైం అనేది లేదు, ఈ క్షణం మాత్రమే. అది కూడా మార్క్ మనం చేసుకున్నాం, టైంని లెక్కలేసుకుని. ఈ క్షణం మాత్రమే ఏం చేయగలవు, ఫుల్ కెపాసిటీతో, ఫుల్ ఫోకస్తో పనిచేయండి. సో బయట చూడడానికి చాలా స్ట్రాంగ్ పర్సన్, తనకేం రా సూపర్ అనుకుంటారు, కానీ ఆ మనిషి లోపలంతా పెట్టేసుకొని మెంటల్లీ ఏం చేస్తాంలే, ఈ ఒక రోజు గడిపాలి, ఇంకో రోజు గడిపాలి అని ఫుల్లీ డ్రైన్డ్ ఉంటారు. చాలా కష్టంగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. ఎలా వాళ్ళ మెంటల్ డ్రైన్నెస్ అనేది బయటకు తీసేయగలం, బయటకు కూడా నార్మల్గా ఎలా కనిపించగలం? చాలా చాలా ఇంపార్టెంట్. మెంటల్ మైండ్ లోపల మోసే బరువు ఈ ప్రపంచంలో అన్నిటికంటే హెవియెస్ట్ ఆబ్జెక్ట్ మైండ్. మొయ్యాలి అనుకుంటే మైండ్ని మోసేవాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఓ 10 కేజీలు బయట మోయడం ఈజియర్, బట్ మైండ్లో మోసేవి చాలా చాలా కష్టం. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా చెప్తాను. మెంటల్లీ డ్రైన్ అయిన వాళ్ళు ఆర్ మైండ్ని డ్రైన్ చేసేసుకునే వాళ్ళు ఈ పాయింట్స్ అర్థం చేసుకుంటే బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మైండ్, నీ బ్రెయిన్ అనే ఫిజికల్ ఆర్గన్ మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ అనే ఫిజికల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కలిపి నీ మైండ్ అనే ఇల్యూజన్ని తయారు చేస్తుంది. మైండ్ అనే ఇల్యూషన్, నిజం కాదు ఇల్యూషన్. నీ మైండ్ ఎక్కడికి ఒక లైట్ లాగా, టార్చ్ లైట్ లాగా నీకు దేని మీద ఫోకస్ పెడితే దాన్ని చూపిస్తూ ఉంటుంది. సపోజ్ మొన్న ఎవడో తిట్టిన వాడి మీద లైట్ ఫోకస్ పెడితే నీ మైండ్ అక్కడి నుంచి డేటా నుంచి కొత్త తయారు చేస్తుంది. వాడు ఎందుకు అలా అని అంటాడంటావు, వాడు ఎందుకు ఇలా చేసి ఉంటాడంటావు అని తయారు చేస్తుంది. అది ఎనీథింగ్. నీకు కాలు నొప్పి అనగానే మైండ్ కాలు మీదకి వెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది ఇన్ఫర్మేషన్. అట్లాగా యువర్ బ్రెయిన్ విత్ ఆల్ ద డేటా ఒక మైండ్ అనే ఇల్యూజన్ని తయారు చేస్తుంది. ఈ బ్రెయిన్ మనం 10 ఇడ్లీలు తింటే 6 నుంచి 7 ఇడ్లీలు అదే తినేస్తుంది, అంత వాడుకుంటుంది. ఎవరైతే థాట్స్లోనూ మెంటల్లీ డ్రైన్డ్ అయిపోయి ఉంటారో వాళ్ళు 9.5 ఇడ్లీలు అవే తినేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 ఇడ్లీలు అంటే ఎగ్జాంపుల్ దట్ 100%లో 90% ఆఫ్ యువర్ ఎనర్జీ నీ చిన్న కేజీ బ్రెయిన్ తినేస్తుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మైండ్లో ఎక్కువ యాక్టివిటీ పెట్టుకుంటారో వాళ్ళు మెంటలీ డ్రైన్ అయిపోతారు. చూడ్డానికి ఫిజికల్గా బాగుంటారు, ఏ లోపాలు ఉండవు, కానీ చాలా 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 డిప్రెస్ అయిపోయి, డల్ అయిపోయి, ఎనర్జీ ఉండదు వాళ్ళకి. చాలామంది నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను, ఒకప్పుడు బస్తాలు మోసేవాళ్ళు, రోడ్లు తీసేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు, అడవులకు వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళు డ్రైన్ అయ్యారు ఆర్ అలాంటి వాళ్ళు అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చుని ఎందుకు ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోతున్నారు? ఏం చేశారు? బండలు ఎత్తలేదు, రాళ్ళు ఎత్తలేదు, కొండలు ఎక్కలేదు, నడవలేదు, పరిగెట్టలేదు, బట్ కూర్చుని ఎందుకు అలసిపోతున్నారు?
లాట్ ఆఫ్ మైండ్ యాక్టివిటీ వల్ల. మైండ్ యాక్టివిటీ మనం ఎంత అవేర్నెస్లోకి తీసుకురాగానే ఆగిపోతుంది. ఓకే. ఇది పాయింట్ పట్టుకోవాలి. ఎప్పుడైనా మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ టు కీప్ ఆన్ లింగరింగ్ మీద తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఏంటి అని చూడగానే ఆగుతుంది. ఓకే. ఓకే, లేకపోతే ఆటోమేటిక్గా ఇట్ ఫంక్షన్స్. సపోజ్ మీకు హార్ట్ నార్మల్గా క్యాలిబ్రేట్ చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాము, క్యాలిబ్రేట్ చేసుకుని ఒక లెవెల్లో తిరుగుతూ ఉంటుంది. మీ ఊపిరి, మీరు క్లాస్లో లెక్చర్ వింటున్నారు, మీకు తెలియకుండానే ఒక రిథంలోకి తీసుకొచ్చుకుంటుంది, బాడీ సెట్ చేసుకుంటుంది. ఓకే. ఓకే, ఎప్పుడైతే మనం దాన్ని అవేర్నెస్లోకి తీసుకొస్తాం, ఊపిరి మీద నీ ఫోకస్ ఊపిరి మీద తీసుకెళ్ళాలంటే అని అప్పుడు మనం రియలైజ్ అవుతాం, స్పెసిఫిక్ అవుతాం. అలాగా నీ మైండ్ మీద కూడా ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెడతావో నీకు ఆటోమేటిక్గా అది ఆగుతుంది. చెప్పు అని ఆగుతుంది. మనం ఎప్పుడైతే మైండ్ వదిలేస్తాం, థాట్స్ ఆర్ గుడ్, థింకింగ్ ఈజ్ బ్యాడ్. ఓకే. థింకింగ్ ఎప్పుడు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, లాజికల్ ఇన్ఫర్మేషన్. నీకు ఆఫీస్ పని కోసం థింక్ చేయి, అది ఎప్పుడు ఓవర్ థింకింగ్ గాను అటు సైడ్కి మార్చుకోకూడదు. దీనివల్ల చాలా మెంటల్ డ్రైనేజ్ తగ్గుతుంది. ఓకే, ఇది సెకండ్ ఆస్పెక్ట్. దట్ మనం పరువులు మొయ్యకపోయినా ఎందుకు అలసిపోతున్నామంటే అన్కంట్రోల్డ్ థింకింగ్ వల్ల అవుతుంది. ఓకే. తొందరగా అలసిపోతాం, తెలియకుండానే అలసిపోతాం. ఓకే, ఈ అన్కంట్రోల్డ్ థింకింగ్కి గల మెయిన్ కారణాలు వచ్చేసరికి వన్ ఇస్ లుకింగ్ అవుట్వర్డ్స్, అంటే వాడలా ఉంటే బాగుండే, వీడిలా ఉంటే బాగుండే, ఇలా జరుగుంటే బాగుండే, అలా జరుగుంటే బాగుండే. ఎంతసేపు అవుట్ సైడ్ ఎవరో చేంజ్ అవ్వాలి ఈజ్ ద మేజర్ థింగ్. అవుట్ సైడ్ పీపుల్ మీద, సర్కమ్స్టెన్సెస్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే యు ఆర్ డ్రైన్డ్. హాఫ్ కాదు, మోర్ దాన్ హాఫ్ యువర్ ఎనర్జీ ఈజ్ డ్రైన్డ్. మన ఎనర్జీ అంతా అవతల వ్యక్తి ఆర్ సమ్వన్ ఎల్సెస్ చేంజ్ మీద ఎక్స్పెక్టేషన్. మా అబ్బాయి బాగుంటే చాలండి అన్నారు, అంతే, ఫినిష్, గేమ్ ఓవర్. అక్కడ వాళ్ళు డ్రైన్ అయిపోతారు. ఆ అబ్బాయి బాగయ్యే వరకు డ్రైన్ అవుతూనే ఉంటారు. బాగుండాలి అనుకోవచ్చు, మనం చేయగలిగింది చేయొచ్చు. ఎందుకంటే నాకు కంటిన్యూషన్, ఇది షార్ట్ కట్ చేస్తే కంటిన్యూషన్ నాకు మెసేజ్ ఇమ్మీడియట్గా వస్తుంది కింద, నాకు తెలుసు. అంటే బాగుండాలని అనుకోకూడదా, ఎక్కడి నుంచి వచ్చావా అని. నిజంగా చెప్తున్నా, బాగుండాలని అనుకోండి, దానికి కావాల్సింది చేయండి. ఇక్కడ ఆలోచించి మాత్రం ఏం రాదు. ఇది గ్యారంటీగా రాసిస్తాం. మీరు కాదు అని డినై కొట్టినా ఇదే నిజం. దట్ ఎవరన్నా బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అనుకో, బాగుండడం కోసం ఏమేం చేయొచ్చో చెయ్యి. ఇక్కడ ఆలోచిస్తే వాడు బాగుపడతాడు అనుకుంటే పరమ మూర్ఖత్వం. ఓకే, ఇది చాలా చాలా. సో ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు బిహేవ్ లైక్ హౌ వీ వాంట్, అవుట్ అండ్ ఓవర్ గేమ్. అక్కడ మీ మెంటల్ డ్రైనేజ్ అయిపోతుంది. అంటే కూర్చొని ఆలోచించు కాసేపు అంటుంటారు కదా, ఆలోచించుకో, ప్లాన్ చేసుకో, ఫినిష్ చేసుకో, అంతే. అప్లై చేయని ఆలోచన ఇప్పుడు వేస్ట్. కూర్చొని ఆలోచించాం చాలాసేపు, అప్లై చేయలే. ఓకే, ఒక కొబ్బరి బొండం ఉంది, స్ట్రా పెట్టుంది, ఆలోచిస్తున్నాం, కొబ్బరి బొండం నీళ్ళు తాగితే. ఈ రోజుల్లో జరుగుతున్నది అది. చాలామంది మా వీడియోలు చూస్తారు, ఇవి వింటారు, విన్నంతసేపు బాగుంటుంది, అప్లై చేయరు. ఓకే, ఒక్కసారైనా నేను చెప్పింది వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రై చేయాలి. అవునా, నిజమా, అంత సీన్ ఉందా, చూస్తా. సో ఒక్కసారి ట్రై చేసి అవుట్ సైడ్ పీపుల్ మీద తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది మైండ్. పట్టుకురాలి. అవును, వాడు ఏది వేసుకుంటే నాకెందుకు, నా కొడుకు స్కూల్కి వెళ్తే అక్కడ తిన్నాడో లేదో నాకెందుకు, తింటాడులే, తినకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను వాడికి, అంతవరకే. అది ఇంకా కంటిన్యూస్గా అయిపోతుంది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ మీద డౌట్ వచ్చింది. ఈ మధ్య ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేస్తున్నాడు, కాల్ లాగ్ డిలీట్ చేస్తున్నాడు, నాకు పాస్వర్డ్ చేంజ్ చేశాడు, ఫోన్ దగ్గరకు వస్తే నువ్వు ముట్టుకోక ఫోన్ అంటున్నాడు అని డౌట్ వచ్చింది. ఇంకా ఆమె 24 hours పక్కకెళ్ళి కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చేస్తున్నా, ఏమేమి మెసేజ్లు చేసేస్తున్నాడు, ఇలాగా డౌట్ వస్తూ ఉంటుంది. నేను నా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, డౌట్ ఉంది కదా, తేల్చేసుకో, పాస్వర్డ్ తీయమని చెప్పు, లేకపోతే మాట్లాడని చెప్పు, ఫినిష్ చేసుకో, తేల్చుకో. నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు 100 రోజులు ఆలోచించినా డిప్రెషనే కానీ ఆన్సర్ రాదు కదా. అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఇప్పుడు అడిగేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, నేను అడగకూడదు, నేనే తేల్చుకుంటాను మైండ్లో ఆలోచించి, దానికి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు నిద్రపోయినప్పుడు ఆ ఫోన్ చెక్ చేసి ఎలా తెలుసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు అడిగితే ఫీల్ అయిన వ్యక్తి నిద్రపోయినప్పుడు చెక్ చేస్తే ఫీల్ కాదా. పాయింట్ ఈస్ స్ట్రైట్గా చూడరు చాలామంది. సో సెకండ్ వేర్ ఐఎమ్ టేకింగ్ యూ ఇస్
పీపుల్ స్ట్రైట్గా పాయింట్ని చూడరు, ఒప్పుకోలేరు, ఆన్సర్ ఒప్పుకోలేరు. ఇప్పుడు నా కొడుకు చదవట్లేదు, నీ కొడుకు మొద్దురా అంటే ఒప్పుకోరు. చాలా తెలివైన వాడండి, చదవట్లేదు నాన్న, వేస్ట్, కవర్ చేసుకోవద్దు. రియల్ లైఫ్ చదవట్లేదు, వాడికి అర్థం కావట్లేదు అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, ఒప్పుకో ఫస్ట్. రాంగ్ ఉంది, నేను సెట్ చేసుకోవాలి అంతే. లేదు వాళ్ళెవరు తప్పు చేశారు, వాడికి బ్యాడ్ ఫ్రెండ్స్ అండి, ఇదండి అదండి, ఉండుండొచ్చు బ్యాడ్ ఫ్రెండ్స్, నువ్వు ఆలోచించకు, ఫినిష్ చేయి, వెళ్ళు, మాట్లాడు, టాక్. అందుకని థాట్, థింకింగ్, ప్లానింగ్, యాక్షన్, ఈ 4 కలిస్తేనే ఆలోచించాలి, లేకపోతే ఆలోచించకు. అవసరం లేదు, ఆలోచించక అసలు వేస్ట్, ఉట్టుట్టి ఆలోచనలు అసలు పెట్టుకోదు. నేను ఈ మధ్య అంటే బికాస్ మీడియాలో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం కదా, ఇంకా ఈజీ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈజీ మెథడ్ ఆఫ్ వెయిట్ రెడ్యూషన్, ఈజీ, ఇంకా ఈజీ జరగదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. అస్సలు అలా జరగదు. ఈజీగా జరుగుతుందంటే ఇంకోటి ఏదో ఈజీగా వస్తుంది లోపలికి, అవే మందులు మింగితే తగ్గుతారు అని ఇంకో రోగం తీసుకొస్తుంది. సో అందుకని అలా ఎవ్రీ టైం థాట్, థింకింగ్, ప్లానింగ్, యాక్షన్ చేస్తేనే అది ఆలోచిస్తాను, లేకపోతే ఆలోచించను. మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు అనుకో, థాట్, థింక్ చేయి కాసేపు, ఓకే ఎందుకు అలా ఉన్నాడో ఓ రోజు ఆగి చూద్దామా, 2 రోజులు ఆగి చూద్దామా, థింక్ చేయి, ప్లాన్ చేసుకో. ఒకవేళ వెళ్ళి అడిగితే ఎలా అడుగుతావు, ఏంటి ఈ మధ్య మాట్లాడలేదు నాతో అని అలా అడగకుండా ఏమైంది ఏంటి ప్లాన్ చేసుకో, యాక్షన్ చెయ్యి, వెళ్ళి మాట్లాడు. వెళ్ళి మాట్లాడితే కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా. ఖచ్చితంగా నువ్వు మాట్లాడగానే అవునవును తీసుకో నా ఫోన్ అని ఎవడివ్వడు కదా. గొడవ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. దట్స్ పార్ట్ ఆఫ్ ఒక ఫ్రేమ్ అది. దాన్ని కాదని తప్పించుకున్న వాళ్ళకి మెంటల్ డ్రైనేజ్. ఇక్కడ కూర్చొని ఇంట్లో పేరెంట్స్కి ఎవరికో హెల్త్ బాగాలేదు, కొంచెం మా నాన్నకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నేను ఏం చేయగలను, మా నాన్నకి ఎందుకు హెల్త్ బాగాలేదు, అది ముందు ఎవరి వల్ల వచ్చి ఉంటుంది, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ ఆయనకేం బాగైపోదు కదా. అబ్సల్యూట్లీ. అందుకని ఎంతసేపు నువ్వు బయటనికి నీ మైండ్ పంపించావు, బయట అంటే నిన్ను దాటి బయట ఎనీథింగ్ నువ్వు బాధపడడం వల్ల సాల్వ్ కాదు. ఓకే, సో అందుకని డోంట్ పుట్ యువర్ మైండ్ సమ్వేర్ ఎల్స్ అవుట్ సైడ్, అది డ్రైనే అవుతుంది. ఆ డ్రైన్కి తగ్గట్టుగా మైండ్ చేసే మూడొక డేంజరస్ థింగ్, నీకు కావాల్సినట్టుగా ప్రూఫ్ చూపిస్తుంది. వెళ్తూ ఇక్కడ ఈ మబ్బు చూడు ఎలిఫెంట్ లాగా ఉంది అంటే నీ మైండ్ తయారు చేసుకుని అది ఎలిఫెంట్ లాగా చూపిస్తుంది. ఓకే, నీకు ఒక చీకటి రూమ్లో ఇప్పుడు పాము వెళ్ళింది జాగ్రత్త అని అక్కడ ఏదైనా తాడు తగిలినా నీ మైండ్ అమ్మో అదే పామేమో అనిపిస్తుంది. ఓకే, నీ మైండ్ కెన్ క్రియేట్ దట్ ఇల్యూషన్. కాబట్టి నువ్వు దేని మీద అయితే థింక్ చేస్తావో దానికి ప్రూఫ్ చూపించి నేను మెంటలీ డ్రైన్ చేస్తుంది. ఓకే, సో ఎక్కువ దాని గురించి ఆలోచించి ప్రూఫ్ తయారు చేసుకోకు, చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ మెంటల్ డ్రైన్కి గల కారణం జైసా మనకి ఫుడ్లో ఉండే కొన్ని తామసిక రాజసిక ఫుడ్ వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, నీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉంటే నీ థాట్స్ అలా ఉంటాయి. మీరు నమ్మరు, అందరికీ షుగర్ బ్యాడ్ అని తెలుసు ఆర్ సిగరెట్లు బ్యాడ్ అని తెలుసు, కానీ లోపల ఏదో గుంజుతుంటుంది చూసారా, నీకు ఆ లోపల బ్యాక్టీరియా అట్లా తయారైంది. గట్ మైక్రోబయోమ్ అంటాం, ఇట్స్ సెకండ్ బ్రెయిన్, అది అట్లా తయారు చేస్తుంది నిన్ను. నీకు అవే తినాలనిపిస్తుంది. బీపీ తక్కువ ఉన్నవాడికి సాల్ట్ ఎక్కువ తినాలి, బీపీ ఎక్కువ ఉన్నవాడికి సాల్ట్ తినాలనిపిస్తుంది. ఇంకా మసాలా మంచి తినాలి, ఈ మధ్య ఆహారం తినట్టు. షుగర్ ఉన్నవాడికి స్వీట్ తినాలనిపిస్తుంటుంది. సో నీ బ్యాక్టీరియా నీ లోపల ఉండే మల్టీ-మిలియన్ ఆర్గానిజం నీతో తయారు చేస్తూ ఉంటుంది. సో అందుకని బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఏం ఫుడ్ తింటున్నావు, మెంటల్లీ డ్రైన్ అవుతున్నావు అంటే ఏదో అరగని అన్నెసెసరీ నీ శరీరానికి పడని ఫుడ్ తింటున్నావు, బలవంతంగా కట్ చేయి. ఓకే, అనవసరమైనవి నువ్వు ఆపేసేయి, ట్రై చేసుకో, సెట్ ఇట్ రైట్. ఓకే, మెంటల్లీ డ్రైన్ అయ్యేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్లో మనం ఇవి మాట్లాడుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెంటల్లీ డ్రైన్ అవుతున్నావు అంటే నీ మైండ్ నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఓకే, జస్ట్ అబ్జర్వ్ ఇట్. నీ అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తావో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. 99% మెంటల్ డ్రైన్ అయిన వాళ్ళు అబ్జర్వ్ చేయరు సరికదా, అనాలిసిస్ చేస్తారు. నువ్వు మైండ్ని ఎన్ని రోజులు అనాలిసిస్ చేస్తావో మైండ్తోనే చెయ్యాలి. కాబట్టి నీ మైండే నీతో ఆడుతుంది. మైండ్ని అనలైజ్ చేసుకోవడానికి పెట్టద్దు. మీరు అన్నారు సార్, కానీ ఆయన ఎందుకు అలా చేస్తుంటాడు,
నాకు అలా అనిపించింది అని చెప్పి వాళ్ళు మైండ్లో అనాలిసిస్ చేస్తారు. ఎవ్రీ థాట్కి ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అనాలిసిస్ చేస్తారు. అవును. అనాలిసిస్ చేసిన వాడు మెంటల్లీ డ్రైన్ అవుతాడు, ఓకే. ఖచ్చితంగా అవుతాడు. సో డోంట్ ఓవర్ ఎనలైజ్ థింగ్స్. ఓకే, నీకు దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు నేను పళ్ళ డాక్టర్ని, నేను కళ్ళ గురించి అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తే నేను 100 సార్లు చేసినా నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వరు, కళ్ళ డాక్టర్ డిగ్రీ ఇవ్వరు. అలాగే అనవసరమైంది దానికో స్పెషలిస్ట్ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తే నా కళ్ళు ప్రాబ్లం ఉంది, నేను వెళ్తే చూపించుకుంటా కదా. నేను ఎలాగైనా ఆలోచించుకుంటే ఇంటర్నెట్లో చూస్తే వస్తుంది అనుకుంటే టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, మెంటల్లీ డ్రైన్ అయిపోతాము. సో అందుకని డోంట్ డూ దట్. ఓకే. 3 థింగ్స్ వల్ల మెంటల్లీ డ్రైన్ అవుతారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి థింకింగ్, దాని తర్వాత వచ్చేసి కెటాస్ట్రోఫైజింగ్ అంటారు. కెటాస్ట్రోఫైజింగ్ అన్నీ అమ్మ బాబోయ్ అనేది ఇంకా నా లైఫ్లో డిజాస్టర్ అంతా జరుగుతోంది అనే కెటాస్ట్రోఫైజింగ్ వల్ల దేనినైతే మళ్ళీ వాళ్ళు డ్యామేజే, ఇంకా నెగిటివ్ సైడ్ డ్యామేజే ఆలోచిస్తారో దానివల్ల అవుతుంది. ఓకే, ఫస్ట్ ఓవర్ థింకింగ్, కెటాస్ట్రోఫైజింగ్, దానితో పాటు ఆ విషయం మీద మనకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు దాని గురించి, అసలు ఒక స్టెప్ అహెడ్ అటు థియరిటికల్గాను ప్రాక్టికల్గాను రెండిట్లో నాలెడ్జ్ లేక అదేమో తెలియక మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ మూడిటి వల్ల కూడా యు ఆర్ మెంటలీ డ్రైన్డ్ థరోలీ. ఓకే. బట్ ఎట్ ఈ స్ట్రెచ్ చాలా పనులు చేస్తుంటారు, ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఇంట్లో పిల్లలు మేనేజ్ చేస్తారు, ఇంట్లో కుకింగ్ మేనేజ్ చేసుకుంటారు, బయట ఏదైనా పనులు ఉంటే అన్నీ మేనేజ్ చేస్తారు. ఒకేసారి ఇవన్నీ థింక్ చేస్తూ ఉంటారు కదా. ఇట్స్ అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీ అది, మ్యాండేటరీ చెయ్యాలి, దాంట్లో ఏది వాళ్ళు వదిలిపెట్టలేరు. మరి వాళ్ళు డ్రైన్ అయిపోవడంలో తప్పేముంటుంది? నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా, ఒకవేళ లాజికల్ వర్క్, ఫిజికల్ వర్క్ అనుకోండి, దాని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈరోజు చపాతీలు వేయాలా, దోశ పిండి వేయాలా అనుకున్నవాడు ఆలోచించుకోవాలి. దానికి ఓవర్ థింకింగ్ యాడ్ చేసే పని లేదంటారా. ఓకే. ఇప్పుడు నాకు రేపు పొద్దునకి పిండి కావాలి అనుకుంటే నైట్ ఎలాగో కలిపి పెట్టుకోవడం ఏదో ఉంటాయి కాబట్టి అలాంటివి చేసుకోవాలి, తప్పదు. అన్నెసెసరీ లేనిపోనివి ఇప్పుడు జరగని విషయాలని ఓవర్ థింక్ చేసేవాళ్ళు మెంటలీ డ్రైన్ అవుతారు. అండ్ మైండ్ ఏది పెడితే అది తిప్పుతుంది. ఇక్కడే కాదు, నేను చెప్తున్నాను కదా, ఏదైనా అడవి ప్రాంతంలో బాగా మారుమూల, అసలు ఎప్పుడు ఏమీ ఎక్స్పోజర్ బయట ప్రపంచానికి లేని వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తుంటారు. చిన్నపిల్లలు, వాళ్ళకేదో బొమ్మల గురించి కూడా ఆలోచన ఉంటాయి. థాట్స్ ఆర్ డిఫరెంట్. దాన్ని నేను చెప్పినట్టుగా ఓవర్ థింక్ చేసి, కెటాస్ట్రోఫైజింగ్ చేసి, అసలు దాని గురించి ఏమాత్రం థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు డెఫినెట్లీ డ్రైన్ అవుతారు. ఓకే, డెఫినెట్లీ డ్రైన్ అవుతారు. ఎలా బయటికి రావచ్చు? ఎప్పుడైనా ఎనర్జీ డ్రైన్ అవుతుందంటే చాలా ఇంపార్టెంట్. మీ ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి గల కారణము మైండ్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం, ఫిజికల్గా కాదు. మైండ్కి సంబంధించిన మనోమయము అని ఉంటుంది. మనోమయము, యువర్ మైండ్ హెస్ బికమ్ ఏ షెల్, బేగ్లా నీ చుట్టూ ఒక వలయం లాగా తయారు చేసుకుంది. స్లోగా దాన్ని బ్రేక్ చేయి. ఈ మనసుకి ఏ మ్యాటర్ ఇస్తే ఆ మ్యాటర్తో పనిచేస్తుంది. మనస్సు బుద్ధితో జాయిన్ అయి ఉంటుంది, సెపరేట్ చేసుకోవాలి మనస్సుని, బుద్ధిని సెపరేట్. నీ బుద్ధి ఎలాంటి ఫీడింగ్ ఇస్తుందో నీ మనసు అలాంటి థాట్స్ తయారు చేస్తుంది. బుద్ధి అనే ఒక పెద్ద సముద్రం నుంచి అలలలా వస్తుంటాయి. ఎలాంటి సముద్రం ఉంటే అలాంటి అలలు వస్తుంటాయి. ఉప్పు నీరు ఉంది కాబట్టి సముద్రంలో ఉప్పు నీరు అలలే వస్తాయి. అలాగా నువ్వు నీ ప్రపంచంలో నీ లోపల ఉండే బుద్ధిలో ఏవో లాజిక్లు, ఏవో పిచ్చి పిచ్చివన్నీ స్టోర్ చేసుకున్నావు. ఆ స్టోర్ చేసుకున్నవన్నీ తీసేయాలంటే చాలామంది తీసేయాలంటే ఎలా సార్ అంటాం. చెప్పు నీ మైండ్కి 10 సార్లు, ఏం కాదు బా, ఏం కాదు బా, ఏం కాదని చెప్పు. వెళ్ళిపోతుంది మెల్లగా, నిజంగా వెళ్ళిపోతుంది. చాలామంది చెప్పుకున్నాను కానీ అవ్వలేదు సార్, నువ్వు నమ్మలేదు. ఇంకా నువ్వు గట్టిగా చెప్పుకో, గట్టిగా నమ్మేటట్టు చెప్పు. నువ్వు అక్కడెక్కడో దయ్యం ఉంది అంటే నమ్మే అంత చెప్పుకున్నప్పుడు, లేదు ఇక్కడ దేవుడిని చూస్తున్నాడంటే నమ్మలేవు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో, చాలామంది ఎక్కడో దయ్యం ఉంది అంటే భయపడిపోతారు. నువ్వు నీ పూజ గది దాటి బయటకు వస్తే నువ్వు తప్పులు చేస్తే దేవుడు చూడ్డా, చాలా సింపుల్గా చూస్తాడు. ఆయన కానీ మంచిగా పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాడు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నీ మైండ్లో ఉన్న లాజిక్కులని నువ్వు ఐడెంటిఫై చేసి, ఇది నాకు పనికొచ్చే లాజికా కాదా అని బుద్ధిని మనసు నుంచి సెపరేట్ చేస్తే, ఇందులో అన్ని కావాల్సిన పుస్తకాలు పెట్టుకుంటే అలాంటి మ్యాటర్ బయటకు వస్తుంది. అన్నెసరీ లాజిక్స్ పెట్టుకుంటే మైండ్ పాడైపోతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ పాయింట్ చెప్తా, మైండ్లో ఉండే ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ గెట్టింగ్ బ్యాక్ యువర్ మైండ్ ఇంటూ సెంటర్.
మళ్ళీ మళ్ళీ తీసుకురండి. ఎక్కడికైనా రాంగ్ థాట్స్లోకో లేకపోతే స్ట్రెస్ పడే థాట్స్లోకి వెళ్తుంది, ఏం కాదు, బ్రేక్ తీసుకురా, మళ్ళీ వెనక్కి తీసుకురా. ఇట్స్ జస్ట్ లైక్ అ మజిల్. హౌ యూ గో టు జిమ్ అండ్ బిల్డ్ యువర్ మజిల్, అలాగే నీ మైండ్ వెనక్కి తీసుకురా. ఇక్కడ నుంచి ఒక 2 చేతులు ఇట్లా మైండ్ ఊహించుకోవాలి. నిజంగా కూడా నేను మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే. ఫస్ట్ టైం బరువెత్తే రాదు, మెల్ల కొన్ని రోజులకు వస్తుంది. సింపుల్ థింగ్. మైండ్ ఎటో వెళ్తుంది, వెనక్కి తీసుకురా. దానికి నీ బుద్ధి లాజిక్స్ చెప్తుంది. అలా అనుకున్నంత మాత్రం అయిపోతుందా, వీళ్ళంతా చెప్పేవాళ్ళు చాలా చెప్తారు అనగానే బుద్ధిని ఆపి నీకు నచ్చినవి, కావాల్సినవి, వాటికి సంబంధించిన లాజిక్స్ని దాచిపెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మన జీవితంలో మనతో బ్రతకాల్సింది ఇది. ఓకే. సో దీన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవడి మైండ్ని మనం మార్చలేం, కానీ మన మైండ్ అయితే మన కంట్రోల్లో ఉండాలి కదా. సో మనకి ఆల్ స్పిరిచువల్ ప్రాసెస్ మా దగ్గర ఫస్ట్ ఇదే నేర్పిస్తాం. నువ్వు నీ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అవతల వాడి మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నువ్వు ఎలా అనుకుంటావు కదా. కోపం వచ్చి అరిచాడు, నా మీద అరుస్తాడా, వాడి మైండ్ కంట్రోల్ లేదు, అందుకని వాడి కోపం రాగానే అరిచేశాడు. నీకు నీ మైండ్ కంట్రోల్ తెచ్చుకోవాలిగా ఫస్ట్ వాడికి చెప్పాలంటే. అందుకని నువ్వు నీ మైండ్ ఎటో వెళ్లకుండా, ఆలోచించకుండా దాన్ని వెనక్కి తెచ్చుకో. నువ్వు ఆలోచించకుండా నువ్వు ఉండలేవు, వాడి కోపం వచ్చినప్పుడు వాడు ఆలోచించేసుకుని ఆగిపోవాలి కదా. ఇది ఫిలసాఫికల్గా కరెక్ట్. థియరిటికల్గా కష్టం, ప్రాక్టికల్గా అక్కడ ఉన్నప్పుడు కష్టమవుతుందేమో. వాడు అరిస్తే నేను ఎట్లా కంట్రోల్లో ఉండాలి అని కష్టమవుతుందేమో. బట్ ఒక్కసారి ఆ ప్లేస్లోకి ఎక్కాక, ఆ షిప్లోకి ఎక్కాక, దట్ నేను ఎవడి కోసమో నా ప్రశాంతతని, నా మైండ్ని, నా మెంటల్ ఎనర్జీని పాడు చేసుకోను అని అనుకుంటాడు, వాడు నిజంగా ధన్యుడైపోతాడు. ఎందుకంటే మైండ్ ఎనర్జీ నీకిచ్చే కోట్ల ఆస్తి. ఆ ఆస్తిని ఎవడు పడితే వాడికి ఇచ్చేసావు అనుకో, నువ్వు బికారివి అయిపోతావు. అందుకని బికారి అవ్వకుండా మంచిగా నీ మెంటల్ ఎనర్జీని కాపాడుకో. మెంటల్ ఎనర్జీ కాపాడుకోవాలంటే ప్లీజ్ గెట్ బ్యాక్ యువర్ మైండ్ టు సెంటర్. హ్యాపీగా ఉంటుంది. దెన్ క్రియేటివిటీ వస్తుంది. దెన్ టాలెంట్ చూస్తూ చూస్తూ పెరుగుతుంది. అద్భుతంగా మీరు చేసే పని ఫ్లరిష్ అయిపోతుంది. మీరు నమ్మరు, నిజంగా చెప్తున్నాను. ఎంత జరుగుతున్నా బయట, ఎప్పుడైతే యువర్ మైండ్ ఈజ్ ఎట్ ద సెంటర్, క్రియేటివ్ అయిపోతాం. సడన్గా మన లోపల అన్ని ఫ్యాకల్టీస్ ఓపెన్ అవుతాయి. మొత్తం మన బాడీలో చక్రాలు 6 ఉంటే, మైక్రో మినీ చక్రాలు, నాడులు కొన్ని వేలు ఉంటాయి. మైక్రో మినీ చక్రాస్ అవి గిర్రని తిరుగుతాయి ఇఫ్ యు ఆర్ గెటింగ్ యువర్ మైండ్ ఎట్ ద సెంటర్. ఓకే. అలా తిరిగిన రోజున యు ఆర్ సిట్టింగ్ దేర్ బట్ యు ఆర్ ఎలివేటెడ్. భలే స్టేజ్ అది. అది రుచి చూడకుండా, ఈ బ్రెయిన్, ఈ కాంప్లెక్స్ రూమ్ టేస్టే చేయకుండా వెళ్ళిపోతానంటే కష్టం. సో ట్రై చేసుకోవాలి. అట్లీస్ట్ నౌ బై ద ఏజ్ ఆఫ్ 25, 30, 35, 40 అందరూ అది ట్రై చేయాలి ఒక్కసారి. అవునా ఇది నిజమా, ట్రై చేస్తాను. ఎవరికో రూపాయి ఇవ్వద్దు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే ఒక మంచి పోస్చర్ చూసుకుని, ఒక మంచి ప్లేస్ చూసుకుని, అది ఈ యాంగిల్, ఈ ఆసనం అనే కాదు, ఒక మంచి ప్లేస్ చూసుకుని జస్ట్ మైండ్ని అట్లా సెంటర్లోకి తెచ్చి ఎట్టు వెళ్ళనీయకుండా ఆపాలి. ఏ థాట్ లేకుండా ఆపాలి అక్కడ. అలా ఒక దగ్గర తీసుకురావాలి. యూ విల్ సీ హౌ బ్యూటిఫుల్ ఈ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది రియలైజ్ అవుతాం. అది హోప్ఫుల్లీ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.